Hey guys, in this video, అంటే ఈ వీడియోలో మనము విండోస్ సర్వర్ 2016 ఇన్స్టాలేషన్ ఇన్ VMware వర్క్ స్టేషన్. ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ మీకు VMware వర్క్ స్టేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు VMware వర్క్ స్టేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారండి? సో వీ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచి నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. Let me show you how to download VMware Workstation. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మనం ఏం చేయాలి అంటే VMware Workstation డౌన్లోడ్ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది మీకు ఇక్కడ? డౌన్లోడ్ అని చెప్పి ఉందన్నమాట. ఏంటి? VMware Workstation. నేనేం చేస్తున్నాను అంటే దీని మీద క్లిక్ చేస్తే నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ డౌన్లోడింగ్. ఏది? VMware వర్క్ స్టేషన్ డౌన్లోడ్ అడుగుతుంది. మీరేం చేస్తారు అంటే డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేస్తానో ఇట్ విల్ ఓపెన్ అనదర్ విండో. ఈ విండోలో మీకు ఏమవుతుంది అంటే ఓకేనా. సో మీరు ఫస్ట్ ఓకే. దీంతో మీరేం చేయాలి అంటే ఈమెయిల్ అడ్రెస్‌తో రిజిస్ట్రేషన్ చేసుకొనుండాల. రిజిస్టర్ చేసుకొనుంటే మీకు డైరెక్ట్‌గా మీరిలా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత దేర్ ఈజ్ ఎ ఆప్షన్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్స్ అవైలబుల్. నేనేం చేస్తున్నాను? సో, హియర్ అంటే ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు VMware వర్క్ స్టేషన్ ప్రో ఉందండి మీకిక్కడ. ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరేం చేస్తున్నారు అంటే VMware వర్క్ స్టేషన్ ఓకేనా ఫర్ విండోస్ అండ్ ఫర్ లైనక్స్. ఇప్పుడు మనకు కావాల్సింది విండోస్ కాబట్టి యూ నీడ్ టు ఓకేనా సెలెక్ట్ దిస్ ఆప్షన్ ఓన్లీ. దాని మీద క్లిక్ చేస్తే నీకేమైంది? రిలీజ్ వెర్షన్స్ వచ్చినాయి. ఐఎమ్ టేకింగ్ లేటెస్ట్ వెర్షన్ 17.6.3. క్లిక్ ఆన్ దిస్. ఇప్పుడు మీరేం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఓకేనా. దేర్ ఈజ్ ఎ ఆప్షన్. మీకు ఆప్షన్ ఏముంది అంటే దిస్ ఈజ్ ద డౌన్లోడ్ అని చెప్పి ఉందన్నమాట. ఉందా? ఏముంటుంది ఇక్కడ? ఎస్ డౌన్లోడ్ చేయమంటావా? ఎస్. ఈ విండోలో మీరేమిస్తారు అంటే ఫస్ట్ నేమ్ ఆల్రెడీ ఉంటుంది. లాస్ట్ నేమ్ ఇట్ విల్ బి అవైలబుల్. ఓకేనా. ఈమెయిల్ అడ్రస్ వస్తుంది అండ్ కంపెనీ నేమ్ కావాలంటే ప్రొవైడ్ చేసుకోండి. దెన్ అడ్రస్ అండ్ సిటీ, దెన్ స్టేట్, దెన్ కంట్రీ అండ్ కోడ్. ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు దేని మీద క్లిక్ చేయాలండి? సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరేం చేస్తారంటే మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది డౌన్లోడింగ్ అన్నమాట. ఓకేనా. లెట్ ఇట్ బి డౌన్లోడ్ ఫస్ట్. మీకు ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా డౌన్లోడ్ అయిందండి. ఇప్పుడు మీరేం చేస్తారు అంటే షో ఇన్ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. VMware వర్క్ స్టేషన్ 17 ప్రో అనేది సక్సెస్‌ఫుల్‌గా డౌన్లోడ్ అయింది. మనం నెక్స్ట్ ఏం చూద్దామంటే దాన్ని ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలో చూద్దాం. మీరు ఫస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మీద తీసుకోండి. యెస్ యూ కెన్ గో విత్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. దెన్ క్లిక్ ఆన్ యెస్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇన్‌స్టాలేషన్ చేయమంటారా? యెస్. యాక్సెప్ట్ ద లైసెన్స్ agreement, then click on next. Yes, then click on next. Then click on next. Then next. Then install. Okay. VMware Workstation Pro setup finish. Finish మీద క్లిక్ చేయండి మీరు ఇప్పుడు.
ఇప్పుడు VMware వర్క్ స్టేషన్ ఇన్‌స్టాల్ అయిందండి. దాన్ని ఎలా ఓపెన్ చేస్తారు? మీరు రన్‌లోకొచ్చేసి సో, దేర్ ఈస్ ఎ కమాండ్ VMware అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. సో, ఇప్పుడు మీకేమైందండి ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో 17 అని చెప్పి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసినాం. ఓకే. నేను ఐ వాంట్ టు షో హౌ టు డౌన్‌లోడ్ విండోస్ సర్వర్ 2016 దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను.